హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మే 11th కరెంట్ అఫైర్స్ వీడియో. ఈరోజు ఫస్ట్ టాపిక్ చూస్తే కనుక ఇప్పుడు జరుగుతున్న ఉద్రిక్తత పరిస్థితుల్లో భారత్కి పాకిస్తాన్కి మధ్య జరుగుతున్న ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా చార్ధామ్ యాత్రని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కేంద్రం ఆదేశాలను ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చార్ధామ్ అంటే ఏంటంటే బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఈ ప్రదేశాలన్నింటినీ కలిపి చార్ధామ్ అని అంటారు. సో ఈ యాత్రని తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది కేంద్రం ఆదేశాల మేరకు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ప్రపంచంలోనే మొదటిసారి నేషనల్ లెవెల్ క్రిప్టో టూరిజం పేమెంట్ సిస్టాన్ని ఏ దేశం ప్రారంభించింది అంటే దేశం వచ్చేసి భూటాన్. ఈ భూటాన్ దేశం వచ్చేసి ఈ నేషనల్ లెవెల్ క్రిప్టో టూరిజం పేమెంట్ సిస్టాన్ని ప్రారంభించింది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే అక్కడ టూరిస్టులు ఎవరైతే ఉంటారో క్రిప్టో కరెన్సీ ద్వారా ట్రాన్సాక్షన్స్ అనేది చేయవచ్చు అంట ఈ సిస్టమ్ ద్వారా. సో దీనికి ఏ సంస్థ ద్వారా అంటే బినాన్స్ పే ద్వారా ఈ సిస్టమ్ని అభివృద్ధి చేయడం జరిగింది. ప్రపంచంలోనే ఇది మొదటిసారి, దేశం గుర్తుంచుకోండి భూటాన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, బంగ్లాదేశ్ వచ్చేసి అవామీ లీగ్ పార్టీని బ్యాన్ చేయడం జరిగింది. బంగ్లాదేశ్ ఏ పార్టీ? అవామీ లీగ్ పార్టీని ఎప్పటి నుంచి 1945లో స్థాపించినటువంటి అవామీ లీగ్ పార్టీని ఇప్పుడు బ్యాన్ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి తాత్కాలిక ప్రభుత్వం. సో ఈ అవామీ లీగ్ పార్టీ ఎవరికి చెందిందంటే బంగ్లాదేశ్ మాజీ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ. సో అక్కడ జరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో షేక్ హసీనా గారు ఆ దేశాన్ని విడిచి భారత్లో ఆశ్రయం పొందారు కదా. సో రీసెంట్గా వచ్చేసి ఇప్పుడు ఆమె యొక్క పార్టీని కూడా బ్యాన్ చేయడం జరిగింది అక్కడ తాత్కాలిక ప్రభుత్వం. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఒక రిపోర్ట్ శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ రిపోర్ట్ 2021 ఇయర్కి సంబంధించి శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ రిపోర్ట్ ఎవరు విడుదల చేశారంటే రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. సో ఇందులో వచ్చేసి ఏం తెలుపుతుందంటే మాతా మరణాలు, శిశు మరణాల రేటు, నియోనాటల్ అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే చిన్నపిల్లలు తొందరగా 5 ఏళ్లలోపు మరిస్తారు కదా. సో అలాంటి రిపోర్ట్ని ఇక్కడ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో ఒకటి అన్నమాట. సో ఇక్కడ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను టార్గెట్స్ అనేది పెట్టుకోవడం జరిగింది 2030 నాటికి. ఎంఎంఆర్ యొక్క రేట్ వచ్చేసి ఐదర్ 70 అన్న ఉండాలి, 70కి తక్కువగా చేయాలని లక్ష్యం పెట్టుకోవడం జరిగిందండి. లక్ష్యం టార్గెట్ వచ్చేసి 2030 నాటికి ఎంఎంఆర్ వచ్చేసి 70 కంటే తక్కువగా ఉండాలి. నెక్స్ట్ అండర్ 5 మోర్టాలిటీ రేట్ను వచ్చేసి 25 ఉండాలి లేదా 25కి తక్కువగా ఉండాలి. అంటే ఇది ప్రతి 1000కి. ఎంఎంఆర్ వచ్చేసి ప్రతి 1,00,000కి కౌంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అండర్ 5 మోర్టాలిటీ రేట్ వచ్చేసి ప్రతి 1000కి కౌంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి నియోనాటల్ మోర్టాలిటీ రేట్ వచ్చేసి నవజాత శిశువులు మరణిస్తారు కదా. సో దానికి సంబంధించిన మరణాల రేటు ఇది వచ్చేసి 12 ఉండాలి లేదా 12 కంటే తక్కువగా ఉండాలని ఇవన్నీ లక్ష్యాలు అనమాట. 2030 నాటికి టార్గెట్స్గా పెట్టడం జరిగింది సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో. అయితే ఇండియా వచ్చేసి వీటికి దగ్గరలో ఉంది, అంటే ఈ లక్ష్యాలను అందుకోవడంలో ముందులో ఉందంట ఇండియా. సో ఇక్కడ భారత్ యొక్క డేటా చూస్తే కనుక 2014 ఇయర్ది అండ్ 2019 to 21 ఇయర్ మధ్య కంపేర్ చేస్తే కనుక ఎంఎంఆర్ వచ్చేసి 2014లో 130 ఉంటే 2019 నాటికి 93కి తగ్గింది. సో ఇది మంచి సూచిక అన్నమాట. సో ఈ మోర్టాలిటీ రేట్ అని తగ్గాలన్నమాట. నెక్స్ట్ నియో మోర్టాలిటీ రేట్ వచ్చేసి 26 ఉంటే 2019-21 నాటికి 19కి తగ్గడం జరిగింది. నెక్స్ట్ ఐఎంఆర్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ వచ్చేసి 39 ఉంటే 2019-21 నాటికి 27కి తగ్గింది. నెక్స్ట్ అండర్ 5 సంవత్సరాల లోపు పిల్లల యొక్క మరణాలు చూస్తే కనుక 45 ఉంటే 2019-21 నాటికి 30కి రీచ్ అవ్వడం జరిగింది. ఇది భారత్కి సంబంధించిన డేటా. సో ఇక్కడ ఎంఎంఆర్ మోర్టాలిటీ రేట్ని సాధించిన రాష్ట్రాలు వచ్చేసి 8 రాష్ట్రాలు ఈ లక్ష్యాలని సాధించాయంట. అండర్ 5 మోర్టాలిటీ రేట్ని 12 రాష్ట్రాలు సాధించడం జరిగింది, అంటే ఈ లక్ష్యాలని సాధించిన రాష్ట్రాలు 12. నెక్స్ట్ నియో మోర్టాలిటీ రేట్ని వచ్చేసి 6 రాష్ట్రాలు సాధించడం జరిగింది మన భారత్కి. సో భారత్ వచ్చేసి ఈ మాతృ మరణాలు కానీ శిశు మరణాల రేటు వాటి లక్ష్యాలను చేరుకోవడంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఏవైతే టార్గెట్స్ పెట్టిందో ఆ టార్గెట్స్కి దగ్గరలో మన భారత్ రావడం జరుగుతుందన్నమాట. ఆ లక్ష్యాలకి, ఆ టార్గెట్స్కి దగ్గరలో మన భారత్ చేరుకోవడం జరుగుతుంది. ఇది ఒక మంచి సూచిక అన్నమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్, నల్సా చైర్పర్సన్గా సూర్యకాంత్ని నియమించడం జరిగింది అనమాట. సుప్రీంకోర్టు న్యాయవాది ఇతను. సో ఇతన్ని నల్సా చైర్పర్సన్గా నియమించడం జరిగింది. ఇది వచ్చేసి జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ నల్సా. చైర్పర్సన్ నేమ్ వచ్చేసి సూర్యకాంత్ని త్వరలో నియమించబోతున్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, గ్లోబల్ మిథేన్ ట్రాకర్ 2025. సో ఈ గ్లోబల్ మిథేన్ ట్రాకర్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ IEA సంస్థ రిలీజ్ చేస్తుంది అనమాట. హెడ్ క్వార్టర్ వచ్చేసి ప్యారిస్లో ఉంది. సో ఈ నివేదికలు ఏం చెప్తున్నారంటే ప్రపంచ ఉష్ణోగ్రతలు ఏవైతే ఉన్నాయో దాదాపు 30% పెరుగుదలకు
మీథేన్ అనే ఒక గ్రీన్ హౌస్ వాయువే కారణం అంట. ప్రపంచ ఉష్ణోగ్రతలో దాదాపు 30% ఈ గ్లోబల్ వార్మింగ్కి పెరుగుదలకు కారణం వచ్చేసి మీథేన్ అనే గ్రీన్ హౌస్ వాయువు. సో ఈ మీథేన్ ఎలా రిలీజ్ అవుతుంది, విడుదల అవుతుందంటే వ్యవసాయ రంగాల పరంగా అండ్ శక్తి మరియు వ్యర్థ రంగాల కారణంగా ఈ మీథేన్ అనే గ్రీన్ హౌస్ వాయువు అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన ఒక నివేదిక. నెక్స్ట్ కరెంట్ అఫైర్, యునైటెడ్ నేషన్స్ ఫోరం ఆన్ ఫారెస్ట్స్ UNFF 20. ఇక 20 ఎందుకు ఉందంటే 28th ఎడిషన్ అనమాట. సో May 5th నుంచి 9th మధ్యలో న్యూయార్క్లో జరిగింది ఈ ఫోరం సదస్సు. సో ఇందులో భారత్ కూడా పాల్గొనడం జరిగింది. ఈ ఫోరంలో భారత్ కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడ చూసే కనుక మన ఇండియాస్ యొక్క 2023 లెక్కల ప్రకారం, ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో ఎంత మొత్తంలో ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ శాతం ఎంత మొత్తంలో విస్తరించిందంటే ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ 25.17% విస్తరించిందనమాట, ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్. సో ఇక్కడ UNFF ఎక్కడ జరిగింది, న్యూయార్క్లో జరిగింది. ఇందులో భారత్ కూడా పాల్గొనడం జరిగింది. ఇది వచ్చేసి 28th ఎడిషన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, బుల్బుల్ V2 స్పీచ్ మోడల్. బుల్బుల్ వర్షన్ 2 స్పీచ్ మోడల్. దీన్ని వచ్చేసి సర్వం AI అనే సంస్థ, బెంగళూరు స్టార్టప్ దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనం టెక్స్ట్ ఇస్తే అది స్పీచ్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో టెక్స్ట్ టు స్పీచ్ మోడల్ అనమాట. దీన్ని ఎవరు అభివృద్ధి చేశారంటే సర్వం AI అనే బెంగళూరు స్టార్టప్ అనే సంస్థ దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి ఈ స్పీచ్ మోడల్, ఈ బుల్బుల్ అనే వర్షన్ 2 స్పీచ్ మోడల్ వచ్చేసి 11 భారతీయ భాషలను గుర్తిస్తుంది, సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మనం 11 భారతీయ భాషలను ఇది ట్రాన్స్లేట్ చేయడం జరుగుతుంది టెక్స్ట్ టు స్పీచ్ అనే మోడల్లోకి. నెక్స్ట్ కరెంట్ అఫైర్, డ్యాన్స్ ఆఫ్ హిలరీ అంటే ఏంటంటే ఒక మాల్వేర్ అనమాట. సో ఇది వచ్చేసి పాకిస్తాన్ హ్యాకర్స్ నుంచి ఈ మాల్వేర్కి సంబంధించిన ముప్పు మన భారత్కి ఉంది. సో ఇక్కడ ఏంటంటే మన భారత్లో ఉన్నటువంటి వ్యక్తిగత సమాచారం ఏదైతే సెన్సిటివ్ డేటా ఉంటుందో అండ్ వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన డేటాకి హాని కలిగి అంటే హ్యాక్ చేయడం జరుగుతుంది అనమాట ఈ డ్యాన్స్ ఆఫ్ హిలరీ అనే మాల్వేర్ ద్వారా. సో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇవ్వడం జరిగిందనమాట. సో సేఫ్గా ఉండండి, ఎటువంటి లింక్స్ కానీ అలాంటి వాటిపై క్లిక్ చేయకుండా జాగ్రత్తగా ఉండండి అన్నట్టు. సో గుర్తుంచుకోండి, డ్యాన్స్ ఆఫ్ హిలరీ అంటే ఒక మాల్వేర్, పాకిస్తాన్ హ్యాకర్గా దీని నుంచి మన డేటాని లాగుతున్నారు, సెన్సిటివ్ డేటాని హ్యాక్ చేయడం జరుగుతుంది పాకిస్తాన్ హ్యాకర్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, పాన్జినోవ్. ఈ పాన్జినోవ్ అంటే ఏంటంటే ఆసియా బియ్యం యొక్క మొదటి జినోమ్ అనమాట. సో ఆసియాలో లభించే బియ్యం యొక్క వెరైటీ ఏవైతే ఉంటాయో, ఎన్ని రకాల వెరైటీస్ ఉంటాయో టోటల్గా 144 రకాల బియ్యం వెరైటీలను యూజ్ చేసి ఈ పాన్జినోమ్ అనే బియ్యం జీనోమ్ని తయారు చేయడం జరిగింది. బియ్యం యొక్క ఒక మొదటి జీనోమ్, ఈ అన్ని రకాల బియ్యాలను కలిపి ఒక జీనోమ్ని తయారు చేయడం జరిగింది. ఎవరంటే చైనీస్ శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఎన్ని రకాల బియ్యాన్ని ఉపయోగించంటే 144 రకాల వరి మొక్కల్ని ఉపయోగించి దీన్ని తయారు చేయడం జరిగింది. సో ఏ టెక్నాలజీ అంటే ప్యాక్ బయో హై ఫీల్డ్ సీక్వెన్సింగ్ అనే టెక్నాలజీని యూజ్ చేసి చైనీస్ శాస్త్రవేత్తలు ఈ పాన్జినోమ్ అనే దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇది ఆసియా బియ్యం యొక్క మొదటి జీనోమ్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, నేషనల్ టెక్నాలజీ డే. May 11న నేషనల్ టెక్నాలజీ డేని జరుపుకుంటాము. సో ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే ఇది 1919 నుంచి చేసుకోవడం ప్రారంభించారు. థీమ్ వచ్చేసి యుగాంతర్ ఫర్ అడ్వాన్సింగ్ న్యూ టెక్నాలజీ రీసెర్చ్ అండ్ యాక్సిలరేషన్ వచ్చేసి థీమ్ ఈ 2025 ఇయర్కి గాను. నెక్స్ట్ కరెంట్ అఫైర్, IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నిధులపై భారత్ అభ్యంతరం తెలిపింది. ఎందుకంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వచ్చేసి పాకిస్తాన్కు ఆర్థికంగా సహాయం చేయడం కొరకు అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు కూడా అలాంటి ఆర్థికంగా సహాయం చేస్తున్నందుకు గాను భారత్ అభ్యంతరం తెలపడం జరిగింది IMF నిధులపై. ఇది వచ్చేసి 1947లో స్థాపించడం జరిగింది. హెడ్ క్వార్టర్ వచ్చేసి వాషింగ్టన్ DCలో ఉంది. ఇందులో సభ్య దేశాలు వచ్చేసి 190. ప్రజెంట్ అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారంటే క్రిస్టిలినా జార్జివా గారు అధ్యక్షులుగా ఉన్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, హిమాలయాల్లో ప్లాస్టిక్ కాలుష్యం. సో హిమాలయాలో ప్లాస్టిక్ కాలుష్యానికి సంబంధించి ఒక నివేదిక 2024 సంవత్సరానికి సంబంధించి నివేదికని ద హిమాలయన్ క్లీనప్ అనే సంస్థ రిలీజ్ చేయడం జరిగింది. THC 2024 నివేదిక పేరు. సో ఇక్కడ వచ్చేసి 71% హిమాలయాల్లో రీసైక్లబుల్ ప్లాస్టిక్ ఉన్నట్లు ఈ సంస్థ గుర్తించడం జరిగింది, వెల్లడించింది అనమాట. 71% హిమాలయాల్లో రీసైక్లబుల్ ప్లాస్టికే ఎక్కువగా ఉందంట. అండ్ ఇందులో ఇంకా డెప్త్గా చూస్తే కనుక
సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వచ్చేసి 80% పైగా వ్యర్థాలు ఉన్నాయంట, ఈ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వ్యర్థాలు. నెక్స్ట్ మల్టీ లేయర్డ్ ప్లాస్టిక్ వ్యర్థాలు వచ్చేసి 68.5% ఉండడం జరిగిందంట. సో ఇక్కడ ఈ సంస్థ ఏం చెప్తుందంటే మల్టీ లేయర్డ్ ప్లాస్టిక్స్ అంటే బింగో, చిప్స్ ఇట్లాంటి ప్యాకెట్స్ ఉంటాయి కదా, సో అలాంటి ప్లాస్టిక్ని నిషేధించాలని సూచించడం జరిగింది ద హిమాలయన్ క్లీనప్ అనే సంస్థ. నెక్స్ట్ కరెంట్ అఫైర్, స్టార్టప్ల కోసం ఒక స్కీమ్ని విస్తరించడం జరిగింది అనమాట. క్రెడిట్ గ్యారంటీ పథకం CGSని విస్తరించడం జరిగింది. సో ఇక్కడ స్టార్టప్ల కోసం ఈ పథకం. ఇక్కడ ఏంటంటే ఈ పథకం వచ్చేసి 2022 సంవత్సరంలో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ గ్యారంటీ పరిమితిని విస్తరించారనమాట. ఇంతకుముందు 10 కోట్లు గ్యారంటీ పరిమితి ఉంటే ఇప్పుడు 20 కోట్లకి పెంచడం జరిగింది అనమాట. సో ఇక్కడ DPIIT గుర్తించిన స్టార్టప్లకు DPIIT గుర్తించిన స్టార్టప్లకు ఆర్థిక సహాయం, రుణ సహాయం అనేది అందించడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే రంగాలు చూస్తే కనుక నూతన పరిశోధనలు చేసే రంగాలకి, సంస్థలకి, తయారీ రంగ అభివృద్ధికి చెందిన సంస్థలకి, వికసిత్ భారత్ దిశగా అభివృద్ధి చేసే సంస్థలకి ఈ సహాయం అనేది అందించడం జరుగుతుంది DPIIT గుర్తించిన స్టార్టప్లో. ఇక్కడ DPIIT అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అనమాట. ఇది వచ్చేసి ఈ స్కీమ్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో వర్క్ చేయడం జరుగుతుంది, అమలవుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, కొన్ని స్కీమ్స్ 3 జన సురక్ష పథకాలకు 10 years అనేవి కంప్లీట్ అవ్వడం జరిగిందనమాట. సో అవేంటంటే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన 2015 May 9th ప్రారంభించడం జరిగింది. సో వాటికి 10 ఏళ్ళు కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇక్కడ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అండ్ అటల్ పెన్షన్ యోజన ఇవి వచ్చేసి సురక్ష పథకాలు, సంక్షేమ పథకాలు అనమాట. సో వీటికి 10 years అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, కేంద్రం వచ్చేసి 5 కొత్త IITల అభివృద్ధికి 11,828 కోట్లతో కేంద్రం ఆమోదం తెలపడం జరిగింది. సో అవేంటంటే 5 కొత్త IITల అభివృద్ధికి. అవి చూసాక IIT తిరుపతి, IIT పాలక్కర్, IIT బిలాయ్, IIT జమ్మూ, IIT ధారవాడ్ ఈ 5 IITస్కి కేంద్రం ఆమోదం తెలపడం జరిగింది 11,828 కోట్లతో. నెక్స్ట్ కరెంట్ అఫైర్, శబరిమల ఆలయాన్ని దర్శించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు May 19th ఈ ఆలయాన్ని దర్శించనున్నారంట. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ ఆలయాన్ని దర్శించనున్న మొట్టమొదటి రాష్ట్రపతిగా ఈమె నిలవనుంది ద్రౌపది ముర్ము గారు. May 19th ఈ ఆలయాన్ని దర్శించనున్నారు. సో ఇవన్నీ ఫ్రెండ్స్ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.